నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. కల్పన గారు మనందరికీ సుపరిచితమే. ఒక రకంగా చెప్పాలంటే పాట పాడడం మాత్రమే కాదు, తనదైన హావభావాలు కావచ్చు, ఆ పాడే విధానం కావచ్చు, మనందరిని అలా కట్టిపడేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సునీత గారిది ఒక స్టైల్, కల్పన గారిది ఒక స్టైల్ కదా. బట్ అన్ఫార్చునేట్లీ రాత్రి ఆమెను ఆ పరిస్థితిలో చూసేసరికి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అయితే కొంతమంది చెబుతున్న వర్షన్ ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందా, ఇంట్లో ఒక్కరే ఉన్నారు కాబట్టి తను లేవడానికి ఓపిక లేక అలా మంచమే పడిపోయారా, ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫుడ్ నుంచి వచ్చిందా అనేది కూడా ఒక డౌట్. ఏం జరుగుతుందంటారు? సో కల్పన గారికి ఏం జరిగిందో పర్టికులర్ అయితే మనకు తెలియదు. ఆవిడ స్పృహలోకి వచ్చి ఆల్రెడీ వచ్చింది స్పృహలోకి రాత్రి వచ్చి కళ్ళు తెరిచారు. ఎగ్జాక్ట్లీ. సో ఆవిడ చెప్పేంత వరకు కూడా మనం ఏవి అనడానికి లేదు. ఇప్పుడు చాలామంది రాస్తున్నారు, నిద్ర మాత్రలు మింగింది, ఓవర్ డోస్ అయింది, ఆత్మహత్య. అసలు అందరూ ఆత్మహత్య ఆత్మహత్య ఆత్మహత్య. ఏం జరిగిందో తెలియదు కదా. సమ్ టైమ్స్ ఏమవుతాయో తెలుసా, ఒక్క నిమిషం క్యాజువల్గా చెప్తున్నా, మన ఇళ్ళల్లోనే పడుకునే ముందు ట్యాబ్లెట్స్ వేసుకునే అలవాటు ఉందనుకుందాం. ఇది కూడా పెద్ద విషయమేం కాదు. జోల్ ఫ్రెష్ 5 ట్యాబ్లెట్ కొంచెం చిన్నగా నిద్ర రావడానికి. అంటే ఆ అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు వేసేసుకున్నాం, తిన్న తర్వాత ఓ ఇడ్లీయో ఏదో తిని వేసేసుకున్నాం. మధ్యలో ఏదో ఫోన్ వచ్చింది అమ్మ నుంచో లేకపోతే వాళ్ళ ఆయన నుంచో పిల్లల నుంచో వాట్ ఎవర్, వేసుకున్నానా లేదా ట్యాబ్లెట్ మళ్ళీ వేసుకుంటారు. చెప్పలేం కదమ్మా. అంటే అది దాన్ని ఆత్మహత్య అంటారా? తెలియదు కదా. అంటే 1-2 వేసుకుంటే ఏమవుతుంది, పెద్ద ఇబ్బంది కాదు. అయితే అలా 4-5 సార్లు మర్చిపోయి ఉంటే ఇబ్బంది. 4-5 సార్లు ఏం లేదు, మరి అంతేం లేదు. మా జోల్ ఫ్రెష్ ట్యాబ్లెట్స్ ఆవిడ వాడేది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆల్రెడీ నైట్ వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి చెప్పిందట, అనుకోకుండా ఓవర్ డోస్ అయింది ట్యాబ్లెట్స్ అని ఫోన్ చేసి చెప్పిందట. తను అరే అవునా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉన్నారు అని ఫోన్ చేద్దాం అనుకున్నాడు. పాప ఆయనకి దొరకలేదు, ఆయన చెప్పిన వెర్షన్లే. సో ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. 2 రోజులైనా తలుపు కొడితే తీయలేదు. సడన్గా పోలీసులకి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి తలుపు కొట్టి చూసాం మనం నిన్న విజువల్స్. అయిన తలుపు తన్ని లోపలికి వెళ్ళాడు. ఆ వెర్టెక్స్ విల్లా నిజాంపేట రోడ్లో ఉండేది. అలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. అక్కడ మేడం 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 అంటే కొంచెం అనింది. అంటే ప్రాణాలతో అయితే ఉంది. అది పడుకు ప్రాణాలతో ఉండడం పక్కన పెడితే కాస్త కాన్షియస్ లో ఉన్నట్టే కదా నువ్వు అంటున్నావు. అంటే అపస్మారక స్థితిలోకి కంప్లీట్ గా వెళ్ళిపోతే మనం పలకంగా అది. సో కొంచెం ఆవిడ అలా ఉంది. అయితే సమ్ టైమ్స్ తెలవకుండా మనం ఉండే బిజీలు ఇంత ఉంటాయి, ఆవిడకి ఎంత బిజీలు ఉంటాయి. 24 గంటలు 100 మంది ఫోన్లు చేస్తారు, 4-5 రకాల ఈవెంట్లు చెప్తారు. కొన్నిసార్లు ఏ డేట్కి ఏ ఈవెంట్ ఉందో కూడా మర్చిపోయే టైం. ఇప్పుడు 24వ తారీఖు మీరు ఇలా కడప రావాలండి, ఇక్కడ ప్రోగ్రామ్ ఉందంటే ఓకే ఓకే. మళ్ళీ 24వ తారీఖు ఇంకో దగ్గర కూడా ఒప్పుకోవచ్చు, అరే రే సడన్గా ఏంటి ఇలా చేసేసాను. ఇట్లాంటి హడావిడులలో కూడా మనం రెగ్యులర్ లైఫ్ ఇంట్లో, ఇప్పుడు మనం ఫోన్లు మాట్లాడుకుంటున్నా కూడా రెగ్యులర్ లైఫ్ ఇంట్లో ఇప్పుడు క్యాజువల్గా రాత్రి పడుకునే ముందు, ఇప్పుడు సింగర్స్ అంటే పెద్దగా ఏం తినరు, అడ్డమైనవన్నీ తాగరు. చాలా పద్ధతి, అంటే వాళ్ళకి గొంతు చాలా ఇంపార్టెంట్. వేడి నీళ్ళు కొంచెం ఏదో జీలకర్ర వేసుకోనో లేకపోతే ఇలాంటివి పాటిస్తూ ఉంటారు. అలాంటి అన్ని చూసుకునే టైంలో ఇప్పుడు ఇంట్లో ఒకరే ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఏదో ఒకటి మర్చిపోతాం. మనం పేరుకి మనం ఒకరమే ఉన్నాం ఇంట్లో, కానీ ఫోన్లో మాత్రం ప్రపంచం అంతా ఉంది. అందరూ ఫోన్లు చేయడం, ఇది మర్చిపోయాము అది మర్చిపోయాము, ఈ టైంలో ఏం తిన్నామో ఏం తాగామో గుర్తు లేకుండా. సమ్ టైమ్స్ ఇప్పుడు జనరల్గా పెద్ద పెద్ద గుండె జబ్బులు ఉన్న వాళ్ళైనా ట్యాబ్లెట్ వేసానా లేదా డౌట్ వస్తుంది. అమ్మో వేసుకోకపోతే మళ్ళీ రాత్రి ఏమైద్దో, అసలు ఎవరు లేరు ఇంట్లో చూసుకోవడానికి, మళ్ళీ వేసుకుంటారు. అండ్ అట్లా 4 pills 5 pills వేసుకున్నంత మాత్రాన అది ఆత్మహత్య కాదు, అండ్ మనిషికి కూడా అంత ప్రమాదము కాదు. ఇప్పుడు అవన్నీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చేవే. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చేవి ఏంటంటే, నువ్వు డబ్బా మింగితే నీకేమన్నా నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావేమో, కానీ దాన్ని ఆత్మహత్య అంటారు. పక్కన ఆవిడ వాడే మందులు ఉన్నాయి, ఎక్కడ అందుబాటులో పెట్టుకున్నారు, జస్ట్ మర్చిపోయి కూడా సమ్ టైమ్స్ 1-2 సార్లు వేసుకోవచ్చు. సో ఇట్లా కూడా అయ్యి ఉండొచ్చు. కానీ అంటే ఇప్పుడు దేనికి లింక్ చేస్తున్నారు చెప్పనా, గతంలో కూడా ఆవిడ ఒక ఇంటర్వ్యూలో, నేను ఒకప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను,
అవకాశాలు లేవు, పిల్లలు ఏం చేయాలో అర్థం కావట్లా, ఆ టైంలో ఒకానొక టైంలో నేను చనిపోదాం అనుకున్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దాన్ని లింక్ చేసి ఆ టైంలో పాపం చిత్ర గారు, ఏమ్మా నువ్వు చనిపోవడానికే పుట్టావా, లేదు కదా, నీకంటే ఒక గోల్ ఉందని ధైర్యం చెప్పింది. తన ఆ విషయం కూడా బహిరంగంగా ప్రకటించుకుంది అంటే తను స్ట్రాంగ్గానే ఉందని అర్థం. అవును, బట్ అది కూడా మనం మాట్లాడుకోవాలి. కల్పన గారు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీగానే కనిపిస్తూ ఉంటారు. తన మాటలు కావచ్చు, ఆ జోవెల్నెస్ కావచ్చు, స్ట్రాంగ్ అని అనుకుంటాం. బట్ అలాంటి వాళ్ళు అంటేనే కాస్త లోపల ఏం సఫర్ అవుతున్నారో బయటకు చెప్పుకోరు. అప్పుడెప్పుడో విడాకులు అయ్యాయి. సరే ఒక పాప ఉంది, 19 years అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి. నెక్స్ట్ 2018లో ఇతనితో వివాహం అయింది. అండ్ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు పెద్ద గొడవలు ఏం లేవండి వాళ్ళ ఇంట్లో, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఎప్పుడు కూడా పెద్దగా ఇదేం అవ్వలేదు. అండ్ బిగ్ బాస్లో మనం చూసాం కదా, పక్క వాళ్ళకు కూడా ఏదన్నా ఇప్పుడు ఎవరైనా ఏడుపు మొహం వేసుకుని ఉంటే వెళ్ళి ఓదార్చేది, ఏంటి ఇలా ఉండు, స్ట్రాంగ్గా ఉండు, యూ షుడ్ బీ స్ట్రాంగ్, ఇక బ్రేవ్గా ఉండు, ఇలా చెప్పేది. సో ఈ రకంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నిద్ర మాత్రలు మింగారు అంటే ఫస్ట్ ఆత్మహత్య అనే పదాన్ని తీసేయండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మేల్కొన్న తర్వాత అవన్నీ చూసుకుంటే అప్పుడు కుంగిపోతారు. ఇప్పుడు ఎన్ని రాశారు, అన్ని ఛానల్స్లో అదే కదా, ఆవిడ అలా నిస్సహాయ స్థితిలో ఉండి ఆ ఫేస్ మొత్తం ఫ్లఫీ అయిపోయి మత్తులో ఉంది అంతే. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ట్యాబ్లెట్స్ మర్చిపోయి వేసుకోవచ్చు అని మనం చెప్పుకున్నాం. ఇంకో విధంగా కూడా ఉంటుంది, సమ్ టైమ్స్ ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకు తెలియదు, మనం మంచిదనే తింటాం. ఇప్పుడు నువ్వు ఏదైనా పార్సల్ తెచ్చుకున్నా లేకపోతే ఏం తెచ్చుకున్నా, ఇప్పుడు మొన్నే మాట్లాడాం, ఇడ్లీ కవర్, ప్లాస్టిక్ కవర్ వల్ల చాలా ప్రమాదం అని. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లైట్గా ఏదైనా తిందామని ఇడ్లీ లాంటివే తింటారు. ఏమో ఇప్పుడు ఆ కవర్ మొన్న మనం చదివింది ఏంటి, అది తేలు విషయంతో సమానం అని చెప్పారు, ఒక ఆర్టికల్ రాసింది. సో అట్లా ఏదున్నామా సమ్ టైమ్స్ మనకు తెలియకుండానే మన ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది, అన్కాన్షియస్ స్థితికి వెళ్తూ ఉంటాం. అండ్ రాత్రిపూట ఎలాగో నిద్ర వస్తుంది, పొద్దంతా శ్రమించి వస్తారు కాబట్టి. అండ్ జర్నీలు ఎక్కువ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ప్రోగ్రామ్ అక్కడే, అది గంటే 2 పాటలే పాడాలి, కానీ వెళ్ళి రావడానికి పెద్ద జర్నీ, మంచి నిద్రలో ఉంటుంది. ఆల్రెడీ నిద్ర వస్తుంది ఒంటికి, దానికి తోడు ఎలాగో అలవాటు ఉంది కదా అని కూడా స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు. ఇది అలవాటు కాబట్టి అప్పుడు కూడా కొంచెం ఓవర్ కాన్షియస్ అన్కాన్షియస్ స్థితికి రావచ్చు. అంటే యాక్చువల్గా మన బాడీ మనకు చెప్పేస్తూ ఉంటుంది మనకు నిద్ర అవసరము అని. ఆ టైంలో ఇవి అవాయిడ్ చేస్తే మంచిదేమో, బట్ అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి నిద్ర పట్టదు అంటారు కొంతమంది. మేబీ అలా టీ అయినా సరే అలవాటు చాలా మందికి, టీ తాగితే తలపోటు వస్తుంది అని తాగే వాళ్ళు ఉంటారు. నిజంగా అప్పుడు జ్వరం వచ్చి తలపోటు ఉంటుంది, ఆ టైంలో కూడా టీ తాగుతారు, ఇంకేదో అవుతుంది వాళ్ళకి. సమ్ టైమ్స్ చెప్పలేము ఏది కూడా. అంతేగాని నేను ఎందుకు ఇంత పాజిటివ్గా చెప్తున్నాను అంటే తను చాలా స్ట్రాంగ్. అలాంటి ఆవిడ ఇట్లాంటివి చేయదు అనేది అభిప్రాయం. పైగా వాళ్ళ హస్బెండ్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆయన చెప్పినట్టున్నారు కదా. అవును, నాకు కొంచెం ఓవర్ డోస్ అయినట్టు అనిపిస్తుంది అనేవి ప్రాబ్లం కూడా చెప్పింది. తను కూడా అరే అవునా చుట్టుపక్కల ఎవరు ఉన్నారో చూద్దాం అనే విషయం కూడా తను చెప్పాడు పోలీసులకి. వీళ్ళకి అనుమానాలు ఉంటాయి, అనుమానాలు ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే నిజమేనా, ఇలాగే జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కోణం ఉందా అని వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేస్తారు. బట్ ఫస్ట్ మనం తనని గౌరవించాలి, తను చెప్పేంత వరకు ఆగాలి. ఎలాగో కాన్షియస్లోనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది, కాసేపట్లో కోలుకుంటుంది. చెప్పిన తర్వాత ఇప్పుడు తను చెప్పుకుంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ధైర్యంగా చెప్పాలా ఇంటర్వ్యూలో, ఏదన్నా ఉంటే చెప్పుకుంటుంది. అయినా ఆమెను పేరు పెట్టి పిలిచినప్పుడు ఊ అని అన్నారట. అవును, అంటే మరీ అంత మేడం 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 అంటే కొంచెం అని అలా జరిగింది. అమ్మయ్య పర్లేదు, తను మామూలుగానే ఉంది అని అనిపించి. అంటే యాక్చువల్ మనం ఎలాగైనా తట్టేసి కూడా లేపరు, తప్పవుతుంది అది. ఎగ్జాక్ట్లీ, మాటతోనే పిలవాలి, తట్టి లేపడం అన్ని చెయ్యరు, కరెక్ట్ కూడా కాదు అది. తను ఊ అని అన్నారు అంటే స్పందించారంటే వాళ్ళ ప్రైవేట్ బెడ్రూమ్ లోకి మనం వెళ్ళాం కాబట్టి కొంచెం ఇప్పుడు పోలీస్ అయినా కూడా చూడు ఎంత పద్ధతిగా వెళ్ళాడు, ఏమైందో ఏంటో తెలుసుకో, పిలుస్తానే వెళ్ళారు వాళ్ళ పైకి. అలానే వెళ్తారు. పైగా ఒక వీడియో కూడా ఎవిడెన్స్ కోసం తీసుకొని వెళ్ళారు. మంచి అంటే త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.